అందరికీ నమస్కారం. ఎవరైనా ఒక బుక్ ఉంది, చదివాక లైఫ్‌లో ఒక పీస్‌ఫుల్ ఫీలింగ్, ఒక క్లారిటీ, ఒక భక్తి వస్తుంది అనుకుంటే అది శ్రీమద్ భాగవతం. యెస్, మన సనాతన ధర్మంలో చాలా పవర్ఫుల్, చాలా డివైన్ గ్రంథం అంటే అది మహాభాగవతమే. ఇది జస్ట్ ఒక బుక్ కాదు. ఇది లార్డ్ కృష్ణ గురించి, భగవాన్ విష్ణు యొక్క 24 అవతారాల గురించి, భక్తి యోగం గురించి, కలియుగంలో ఎలా జీవించాలో చెప్పే ఒక డివైన్ గైడ్. 10,000 వర్సెస్, 12 స్కందాలు, అష్టాదశ పురాణాల్లో ముఖ్యమైన పురాణం ఇది. కానీ చాలామంది ఈ బుక్ గురించి విన్నాకే చాలా పెద్ద బుక్, టైం ఉండదు, బోర్ కొడుతుంది అనుకుంటారు. కానీ నేను ఈ వీడియో సిరీస్లో సింపుల్ తెలుగులో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో, ఎమోషనల్ మూమెంట్స్తో, లైఫ్ లెసన్స్తో మహాభాగవతాన్ని మీకోసం ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మహాభాగవతం అంటే ఏంటి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు రాశారు, ఫస్ట్ స్కందంలో ఏముంది అని క్లియర్గా చెప్తా. సో ఈ డివైన్ జర్నీలో నాతో పాటు రావాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, బికాస్ ఈ సిరీస్ కంప్లీట్గా వస్తుంది. రెడీయా? లెట్స్ స్టార్ట్. శ్రీమద్ మహాభాగవతంకి వెల్కమ్. లెట్స్ బిగిన్. వాట్ ఈస్ శ్రీమద్ మహాభాగవతం? శ్రీమద్ మహాభాగవతం అంటే ఏమిటి? మహాభాగవతం అంటే మనిషికి దేవుడికి మధ్య ఒక వంతెన లాంటిది. ఇది భక్తికి, జ్ఞానానికి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన గ్రంథాల్లో ఇది ఒకటి. కలియుగంలో మనుషులు ఈజీగా మోక్ష మార్గాన్ని తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని వ్యాస మహర్షి రాశారు. మహాభారతం కంప్లీట్ చేసిన తర్వాత కూడా వ్యాస మహర్షి మనసులో ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. అప్పుడే నారద మహర్షి ప్రత్యక్షమయ్యి, నీ మనసులో ఏదో చింతిస్తున్నావు, అది పోవాలి అంటే నువ్వు శ్రీమద్ మహాభాగవతాన్ని రాయి అని మాయమైపోతారు నారదుడు. అలా వ్యాస మహర్షి ఈ గ్రంథాన్ని రాశారు. వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? అసలు ఈ బుక్ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ బుక్ చాలా పవర్ఫుల్. అసలు ఈ బుక్ ఎందుకు చదవాలి, చదివినా మనకేంటి లాభం అనుకుంటే నేను మీకు చెప్తాను. కలియుగంలో మనం చాలా డిస్ట్రాక్షన్స్తో ఉంటాం. ఈ బుక్ చదివితే ఆటోమేటిక్గా మన మైండ్లో కావాల్సిన పీస్ మనకి దొరుకుతుంది. ఆ శ్రీ మహావిష్ణుపై అపారమైన భక్తి పెరుగుతుంది. మన లైఫ్లో ఉన్న కష్టాలకి ఈ బుక్లో సొల్యూషన్స్ దొరుకుతుంది. చాలా వరకు గొప్ప గొప్ప ఋషులు, మునులు, చివరికి ఒక సాధారణ వ్యక్తులు చదివినా, విన్నా, లేకపోయి తెలుసుకున్నా కొన్ని జీవితాలకు కొన్ని అర్థాలు తెలుస్తుంది. స్కందాలు మనం బ్రీఫ్గా చూస్తే భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది పరీక్షిత్తు మహారాజుకి సుకుమహర్షి భాగవతం చెప్తాడు. రెండవది మరియు 3వ స్కందంలో క్రియేషన్ ఆఫ్ యూనివర్స్, వరాహ అవతారం, హిరణ్యాక్షుడి కథ ఉంటుంది. 4వ స్కందంలో ధ్రువ మహారాజు కథ ఉంటుంది. 5వ స్కందంలో ప్రియవర్తరాజు మరియు భరతరాజు కథ ఉంటుంది. 6వ స్కందంలో ఒక పక్షి కథ ఉంటుంది. 7వ స్కందంలో భక్త ప్రహ్లాద మరియు హిరణ్యాక్షుని పూర్తి కథ ఉంటుంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారం దాల్చాడని చాలా వరకు తెలుసు. 8వ స్కందంలో గజేంద్ర మోక్షం, మత్స్యావతారం, కూర్మావతారాల గురించి ఉంటుంది. 9వ స్కందంలో రామావతారం గురించి ఉంటుంది. 10వ స్కందంలో శ్రీకృష్ణుడి జీవిత కథ, మథుర, గోకులం, రాసలీలలు, భాగవద్గీత, ద్వారక, ఇలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంటుంది. 11వ స్కందంలో కృష్ణలీలలు, జీవిత పాఠాలు, సత్యాలు ఉంటాయి. 12వ స్కందంలో కలియుగ డిస్క్రిప్షన్, ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క స్కందం మనకి ఎన్నో నేర్పిస్తాయి. భక్తి అంటే ఏంటో, దేవుడి మీద నమ్మకం, కోపం, ఈర్ష్య, దురాశ, ద్వేషం, కామం, వీటిని జయించడం ఎలా అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఈ యొక్క భాగవతం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పాలంటే మనలో ఉన్న స్పిరిచువల్ రీలం అంటే ఆత్మ ఒక స్వేచ్ఛని, శాంతిని కోరుకుంటుంది. మన కర్మఫలాలే మన ఆత్మ ఎటువైపు వెళ్ళాలో దాని దారిలో తెలియజేస్తుంది. అయితే కలియుగ ప్రభావం వల్ల చాలా వరకు మానవాళి పాపాలతోనే భూమి మీద జీవిస్తారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకి శాంతి అంటూ ఉండదు. అయితే ఈ గ్రంథాన్ని రాసి కంప్లీట్ చేసిన వ్యాస మహర్షికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. ఈ గ్రంథం ఎంత పవిత్రమైంది అంటే దీన్ని చదవడం వల్ల సమస్త మానవాళి జీవన ఆధారం, అర్థం, సత్యాన్ని తెలుసుకుంటాయి. పాపాలు పెంచుకున్న ప్రతి వాళ్ళు ఈ గ్రంథం చదివాక నన్ను భక్తి స్ఫూర్తితో ఆచరిస్తే వాళ్ళ ఆత్మకి మోక్షం కలుగుతుంది అని విష్ణు సెలవిస్తాడు. అంతేకాదు, పాండవుల వారసుడైన పరీక్షిత్తు మహారాజు ఒక శాపం వల్ల 7 రోజుల్లో మరణించాల్సి ఉంటుంది. చావుకు భయపడకుండా ఆ 7 రోజుల్లో మోక్షం పొందడం ఎలా అని ఆయన అన్వేషిస్తున్నప్పుడు సుఖమహర్షి ఆయన దగ్గరికి వస్తాడు. ఆ 7 రోజుల్లో సుకుడు పరీక్షిత్తుకు చెప్పే కథ ఈ మహాభాగవతం. అసలు
కలియుగంలో ఉపయోగపడే ఈ గ్రంథం చిత్రీకరణ ఎలా అయింది అంటే దాని వెనుక ఒక కథే ఉంది. వేల సంవత్సరాల క్రితం ద్వాపరయుగం ముగిసి కలియుగంలో అడుగుపెడుతున్న కాలంలో సైమిషారణ్యం అనే అరణ్యంలో శౌకతి మహర్షులు ఒక 1000 యజ్ఞాన్ని సంకల్పించారు. ఒకరోజు పురాణ ప్రవర్తితకర్త జ్ఞాని అయి ఉండి సూతి మహర్షి అక్కడికి వచ్చారు. అయితే శౌనకముని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, మానవాళికి పరమశ్రేష్టమిచ్చే మార్గం ఏది? అన్ని శాస్త్రాల సారాంశం ఏమిటి? కృష్ణుడు తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది? వీటికి సమాధానంగా సూత మహర్షి వ్యాసకథను చెప్పాడు. శ్రీమద్ భాగవతం చదవడం వల్ల మానవ ఆత్మ అంటే స్పిరిచువల్ ఫామ్ అన్నది దేవుడికి ఆత్మకి ఒక బ్రిడ్జ్ లాంటిది, మోక్ష మార్గం కోసం ఏర్పడిన చిన్న దారి. చివరిగా పరీక్షిత్తు శాపం ఎందుకు వచ్చింది, కలిపురుషుడు ఆయన్ని ఎలా లొంగదీసుకున్నాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఈ సిరీస్లో కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్, లెసన్స్ వీక్లీగా అప్లోడ్ చేస్తా. మీరు ఫేవరెట్ స్టోరీ ఏంటో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్స్పైరింగ్ స్టోరీతో వస్తా. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.